హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్. నేను మీ నవీనాని. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన నైట్ అయితే షూట్ చేసిన వీడియో అనమాట. పిల్లలకైతే ఫస్ట్ గోరింటాకు పెట్టేస్తుంది మా పిన్ని వచ్చేసి. గోరింటాకు అయితే ఒక 2 రోజుల ముందల కోసారంటండి. కానీ వాళ్ళకైతే ఇక రుబ్బుకొని పెట్టుకోవడం అస్సలకి వీలు కాలేదు. ఏమోలేండి, నాకు అదృష్టం ఉందేమో ఇక నేను వచ్చిన రోజు అయితే రుబ్బారు. ఇక నేను కూడా చక్కగా చేతులకి కాళ్ళకి పెట్టేసుకున్నాననమాట. ఫస్ట్ అయితే మా చిన్న పిన్ని వచ్చేసి మా పిల్లలిద్దరికీ పెట్టేసింది. వాళ్ళకైతే గోరింటాకు అంటే చాలా ఇష్టమండి. ఇక మాకు పెట్టామమ్మా అని చెప్పేసి గొడవ చేసేలేకే వాళ్ళకైతే ఫస్ట్ పెట్టేసిందండి. ఇక ఇక్కడైతే మా పెద్ద చెల్లి పెట్టుకున్న వెంటనే నేను కూడా ఇక పెట్టేసుకున్నాను. నాకైతే మా చిన్న పిన్ని అయితే ఒక హ్యాండ్‌కి పెట్టేసిందండి. ఇంకో హ్యాండ్‌కి వద్దులే అని చెప్పాను. ఫస్ట్ ఇది ఆరాక రెండో హ్యాండ్‌కి అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక ఫస్ట్ అయితే ఒక హ్యాండ్‌కి పెట్టుకున్నాను. గోరింటాకు అయితే చాలా పండిందండి. గోరింటాకుకి ఒక చిన్న స్టోరీ ఉందండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. నేను కూడా ఫోన్లో చూసే తెలుసుకున్నానండి. మీకు యూజ్ అవుద్ది, తెలుసుకుంటారని చెప్తున్నాను. సో ఇంతకుముందు గోరింటాకునైతే గౌరీ ఇంటి ఆకు అనేవాళ్ళంటండి. ఎందుకంటే గౌరీదేవి ఇక రజస్వల సమయంలో చిన్న డ్రాప్ అయితే ఇక నేల మీద పడిద్దంటండి. దానివల్ల అయితే ఈ మొక్క అయితే వస్తుందన్నమాట. ఇక విషయం తెలుసుకున్న గౌరీమాత తల్లిదండ్రులు అయితే అక్కడికైతే వస్తారంటండి. వచ్చేసరికి ఇక చెట్టు అయితే కొంచెం పెద్ద అవుతుందంట. ఇక తర్వాత గౌరీమాత అయితే ఇక ఆ చెట్టునైతే ఒక ఆకు తుంపుతుందంటండి. ఇక చెయ్యంతా రెడ్‌గా పండిద్దంట. సో అదైతే ఇక గౌరీమాత వాళ్ళ తల్లిదండ్రులైతే చాలా భయపడిపోతారంట. అయ్యో! పిల్ల చెయ్యి కందిపోయిందని చెప్పేసి. అప్పుడైతే గౌరీమాత ఆకతాయితనంగా నాకైతే అసలు ఎటువంటి నొప్పి లేదు. నాకెలాంటి బాధ కలగడం లేదు. ఇంకా నా చేతికైతే ఎంతో అలంకరణగా అనిపిస్తుంది అని చెప్పేసి చెప్పిద్దంటండి. ఇక చెప్పంగాల్నే వాళ్ళకి కొంచెం భయం పోద్దంట. ఇక తర్వాత తన చుట్టుపక్కల ఉన్న స్నేహితులు కూడా చక్కగా ఆ గోరింటాకు తుంచుకొని ఇక చేతులకి కాళ్ళకి పెట్టుకొని ఎంతో మురిసిపోతారంటండి. అందువల్ల ఇక గౌరీ ఇంటి ఆకు అని పేరు వచ్చిందంట. అదిగాక ఇక గౌరీమాతనైతే ఈ గోరింటాకు తన పుట్టింటికి వచ్చిన ప్రతిసారి చేతికి పెట్టుకోవాలి అని చెప్పేసి కోరికనైతే కోరుతుందంటండి. అందుకని చెప్పి కూడా ఇక గౌరీ ఇంటి ఆకు అని చెప్పేసి పిలిచేవాళ్ళంట. ఇక గోరింటాకు చూశారు కదా, చాలా బాగా పండింది.